యథాశాస్త్రం తుల్యప్రత్యయ సంతతి అసంకీర్ణా చ అసత్ప్రత్యయై శాస్త్రోక్త ఆలంబన విషయాచ ఉపాసనా భవతి అని శంకరాచార్యులు వారు చెప్పారు. ఏదో దేవతని స్మరించడం కాదు, ఆ దేవతా తత్వాన్ని వంట పట్టించుకోవాలి, ఆ దేవతే నేను అనే భావన కలగాలి అని అన్నట్లయితే మన అందరం ఎట్లా ఉపాసన చేయాలట అంటే, వేదము చెప్పిన వస్తువుని అనగా బ్రహ్మతత్వాన్ని ఆలంబనగా చేసుకుని దానికి అనుకూలమైన విచారధారని ముందుకు సాగించి ఈ భగవత్తత్వ విచారానికి ఏమాత్రం ఎడబాటు కలిగించేవైనా అసత్ప్రవృత్తులన్నింటినీ కూడా పక్కన పెట్టి సంతత తైలధారలాగా ఆ భగవత్తత్వాన్ని అనుసంధానం చేయడమే ఉపాసన అని శంకర భగవత్పాదుల వారు తమ గ్రంథాల్లో సెలవించి ఉన్నారు. ఆ విషయాన్ని బాగా మనసుకు పట్టించుకున్న అప్పయ్య దీక్షితేంద్రుల వారు తన గ్రంథ రాజముల ద్వారా ఆ ఈశ్వరోపాసన బాగా అద్భుతంగా జరగడానికి గాను అనేక ప్రకరణ గ్రంథాలని అప్పయ్య దీక్షితేంద్రుల వారు వెలయించారు. వేదాంత శాస్త్రంలోనూ రచించారనే మాట నిన్న చెప్పుకున్నాం. అట్లానే సామాన్యులకు అర్థమయ్యే రీతిలో తామే స్వయముగా దేవతా స్తోత్రాలని రచించి, ఆ దేవతా స్తోత్రాలకున్న విశేషం ఏంటి అంటే ప్రతి స్తోత్రానికి రత్నము అనే పేరు ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. ఆదిత్య స్తోత్ర రత్నము లేదా రత్నత్రయ పరీక్ష, ఇట్లా రత్నము అనే శబ్దం వారు రచించిన గ్రంథాలకి చివరన ఉంటూ ఉంటుంది. ఆ ఆదిత్య స్తోత్రరత్నాన్ని అంటే శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పిన ప్రకారంగా వేద ప్రోక్తమైన ఈశ్వరతత్వాన్ని ఆలంబనగా చేసుకుని దానికి ఏమాత్రం ఎడం లేకుండా విచారధారను మనం పెంచుకుంటూ దానికి విఘ్నాన్ని కలిగించే విచారధారలన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తూ ఆ ఉపాసన చేయాలని చెప్పిన రీతిగా ఎన్ని విషయాలు చెప్తే అంత ఉపాసన అంత చక్కగా సాగుతుందనే విషయాన్ని పరిపూర్ణంగా గ్రహించిన అప్పయ్య దీక్షితేంద్రుల వారు ఆదిత్య స్తోత్రరత్నంలో మొట్టమొదటి శ్లోకంలో సూర్య రథ వర్ణన చేశారు. ఆ సూర్య రథ వర్ణన చేస్తూ అప్పయ్య దీక్షితేంద్రుల వారు ఏం చెప్పారు అంటే, ఒకే ఒక ఇరుసు కర్ర మీద చక్రం ఆధారపడి ఉంటుంది. ఆ ఏకచక్ర రథారూఢుడై ఆదిత్య భగవానుడు సంచారం చేస్తున్నాడు అనే విషయాన్ని వారు ప్రతిపాదించి ఆ ఏకచక్ర రథం ఎట్లా సంచారం చేస్తుంది, దానికి మార్గం ఏంటి, సంచారం చేయాలి అంటే ఆ రథానికి ఒక ఆలంబన కావాలి,